ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు తక్కువైనాయి. నిజాం సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉండే. ఒక 20 టీఎంసీల నీళ్లు దైవవశాత్తు సింగూర్ ప్రాజెక్టులో ఉండే. సింగూర్ టు నిజాం సాగర్ తెచ్చి, నిజాం సాగర్ టు ఎస్ఆర్ఎస్పి తెచ్చి మేము తెచ్చి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకి ఇచ్చినాం. మొన్న కూడా ఉండే సింగూర్లో నీళ్లు 20 టీఎంసీ. ఇవాళ ఈ రోజు నేను మీతో మాట్లాడే టైంలో 17 టీఎంసీ ఉంది సింగూర్లో. ఏంపీ మారొచ్చిందాక అర్థం కాదు. జస్ట్ ఒక 3-4 టీఎంసీలు గ్యాప్ నింపితే అయిపోయేది. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం కొట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతా ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్లలో నీళ్లు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సీపేజ్ వాటర్ పోతుంది, దాన్ని ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అదేదో మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టినరా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో, లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతుందో జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల నీళ్ళని వదిలిపెట్టండి మీరు. ఇంకా విచిత్రం ఏందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయం నీళ్ళు ఎందుకు పంపు చేస్తలేరు? ఎందుకు ఇలా స్టేషన్ కాన్పూర్లో, జనగామలో, ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు వృద్ధి. అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన, ఎవడో పిచ్చోడు కూడా మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే నేను చెప్పిన, ఏం చెప్పిన నేనంటే 20,000 కోట్లు కాదు 30,000 కోట్లైనా ఖర్చు పెడతాం మా రైతుల గురించి. పెట్టేది మా రైతుల గురించి కదా, మా పంటల గురించి కదా. బరువుగా పంటలు పండితే 4-5 నెలలు తీరిపోతాయి. ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది, రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది. పెట్టే పెట్టుబడులు ఎవరి కోసం పెడతామండి? రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం. ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు కదా, గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేట కదా, స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా. అట్లనే కదా మేము జిఎస్డిపి పెంచింది. 4.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 14.5 లక్షల కోట్లకు తీసుకొని పోయినాం. మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము. ఇవన్నీ జూటా మాటలా? మేం చెప్తున్నామా? ఒకవైపు పారిశ్రామికను పెంచినాం, ఐటీని పెంచినాం. మేం చెప్తానే మీ డంబాచారం. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. వాళ్ళు మొన్న విడుదల చేశారు. 3 సంవత్సరాలు 2019 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించింది. 17 లక్షల మందికి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ILO ప్రకటించింది. మన పేపర్లలో వచ్చింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు చేస్తే ప్రకటించరు, దండం పెడితే ప్రకటించరు. నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు. అటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం, ఐటీలో అభివృద్ధి చేసినాం, జిఎస్డిపి పెంచినాం, పర్ క్యాపిటా పెంచినాం, బడ్జెట్ పెంచినాం. అట్లనే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నా అంటే 1 ఎకరం ఎండని తెలంగాణలో మీరు ఇలా 15-16 లక్షల ఎకరాలు ఎండబెట్టినారు.
మీ అసమర్థత వల్ల. నష్టమే. ఎండిపోవడం అనేది ఎట్లయినా ఎండిపోవడమే. పంట పెట్టగానే పోతే కరువు వస్తే అదొక దరిద్రం. కానీ అలా సగం మీరు నీళ్ళు ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టిండ్రు. పాపం వాళ్ళు ఎరువులకు పెట్టిండ్రు, ట్రాక్టర్ దున్నకాలకు పెట్టిండ్రు, కూలీలకు పెట్టిండ్రు, విత్తనాలకు పెట్టిండ్రు, పురుగుల మందులకు పెట్టిండ్రు. ఆ పెట్టిన పెట్టుబడి అంతా గట్టున పోయిందని చెప్పి లాస్ట్ విలేజ్ ఏందండి అది ఎల్కారం అనే విలేజ్లో ఒక మహిళ నా మీద పడి ఏడిచింది. ముసలావు పాపం. నీళ్ళు ఇస్తామన్నారు సార్, పెట్టుకున్నాము, 2-3 తళ్ళకి ఇచ్చిండ్రు, నాట్లు వేసుకోమన్నారు, మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయని చెప్పి ఆ చేయి పెట్టి చూపెడతా ఉంది. ఇటంతా 1500 ఎకరాలు నింపేస్తారని చూపెడతా ఉంది. నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులకి వెళ్ళి హైట్ ఉంటాం కాబట్టి దూరం కనబడుతుంది, నాకు కూడా కనబడతా ఉంది కళ్ళకు. ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు. మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి. మొన్నటిదాకా నీళ్ళు లేదు సార్, పేపర్లో మీరు ఉత్తరం రాగానే మొన్న తెలంగాణ దొంగలు ఇడిచినట్టు తెలంగాణ ఇడిచిన కాలువ అని చెప్తున్నారు. మొన్న ఇడిచినట్టు ఎందుకు నాకు అర్థం కాదు. 15 రోజుల కింద ఇడిచి అయిపోవు కదా, చాలా పంటలు బతుకుతుండే కదా, లాస్ట్ 2 తల్లులేక కూడా ఎండిపోయిన పంటలనే కదా. ఇదేం వ్యవహారం నాకు అర్థం కాదు. నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలలో కాలువలలో తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది సమైక్య రాష్ట్రం ఉంటే మన మునిమన్మలు కూడా ఈ కాలువలలో నీళ్ళు రావని, తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే. వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధ పడ్డామో, ఎంత కష్టపడ్డామో, ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూన్ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎట్లా నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసారు. మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూసారు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో, పంటలు ఎట్లా పండినాయో. చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడిన మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు. ఆ జాలుగారిన పొలాల జాలు మాయం చేసిన దొంగ ఎవడు, ఎలా అసమర్థుడు ఎవడు, దీనికి జవాబు చెప్పేవాడు ఎవడు? ఇవేం లేదు. అన్ని చిల్లర మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు, పాడిందే వాడరా పాస్వాన్ల దాసరైన పొద్దాక ఒకటే గోల. ఇదే కదా, ఇదప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు? అదే నేను చెప్తున్నా కదా. నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండడానికి కారణం మీరు, కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా, మీరు శాతకాని వాళ్ళే కదా. సింపుల్ కదా, దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా? అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైందండి? ఎట్లా మాయమవుతుంది? నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు. ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా. దీనిలో దాచిపెట్టడానికి ఏముంది? ఇలా మాయ మచ్చింద్ర చేయడానికి ఏముంది? కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం కదా. ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతా ఉన్నా. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధినాం. వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి, పంటలు కొనుగోలు చేసి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, అనేక సదుపాయాలు చేసి, అకాల వర్షాలు వస్తే 10,000 రూపాయల పంట సాయం ఇచ్చి, అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కళ్ళ ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా. మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్. కారణం ఏంటంటే బాధ కలిగి, ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నా నేను ఈ మాటలు. ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా రమ్మని ఒకటే గొడవ పెడతా ఉన్నారు. పెద్ద ఉద్యమం చేద్దాం సార్, ఈ ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం, వాళ్ళ సంగతో మా సంగతో తేలాలి ఒకసారి. వీళ్ళు అడుగుపెట్టుడే ఈ అడుగు నాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏముస్తారు, ఇంకా రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతో ఉన్నది రైతాంగం. ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని, వాళ్ళ పక్షాన నిల్చోవాలని,